రవి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి నాయనమ్మ చెప్పే మాట, ఇల్లు నిర్మించేది సిమెంటుతో కాదు బిడ్డా, ప్రేమ, గౌరవంతో అతని హృదయంలో చేరింది. తండ్రి కఠినంగా, తల్లి నిశ్శబ్దంగా ఉండటం వల్ల రవికి భార్య అంటే సహచరిని, ఆమెను గౌరవించడం తల్లిని గౌరవించడంతో సమానం అనిపించేది. చదువులో సగటు విద్యార్థి అయినా జీవిత విలువల పట్ల ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండేవాడు. రవికి పద్మ అనే అందమైన, చదువుకున్న ఉద్యోగినితో వివాహం జరిగింది. మొదట్లో వారి సంబంధం అంతంత మాత్రంగానే ఉండేది. చిన్న చిన్న వాదనలు సర్వసాధారణం. ఇద్దరికీ సమయం తక్కువ. ఒకసారి పద్మ తల్లి అనారోగ్యం పాలైనప్పుడు రవి తన పనులన్నీ పక్కనబెట్టి ఆమెకు అండగా నిలిచి, అల్లుడిగా కాకుండా కొడుకులా సంరక్షించాడు. ఈ సంఘటన పద్మ హృదయాన్ని మార్చివేసింది. వివాహం అయిన 2 ఏళ్లకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. పద్మ జీతం కుటుంబ ఖర్చులకు సరిపోయేది కాదు. రవి బాధ్యత తీసుకున్నా ఆర్థిక ఒత్తిడి వారి మధ్య దూరం పెంచింది. ఒకరోజు పద్మ, నీవు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నిన్ను గౌరవించడం కూడా కష్టం అవుతోంది అని బాధతో అంది. రవి, నువ్వు చెప్పింది నిజమే, మనం దూరమవుతున్నాం, కానీ మాట్లాడుకోవడమే పరిష్కారం అన్నాడు. ఆ రాత్రి రవి తన తల్లితో మాట్లాడాడు. మగవాడు భార్యను ప్రేమిస్తే అదే నిజమైన గొప్పతనం. ఆమె విలువ తెలిసినవాడే శ్రేయోభిలాషి అన్న తల్లి మాటలు అతనికి జ్ఞానోదయం కలిగించాయి. మరుసటి రోజు పద్మను బయటకు తీసుకెళ్లి, నువ్వు ఈ ఇంటికి వెలుగువి. నువ్వు పడుతున్న కష్టం నాకు తెలుసు. తప్పు చేస్తే క్షమించు. నువ్వు నా భార్య మాత్రమే కాదు, నా జీవితం అన్నాడు. పద్మ కన్నీళ్లు పెట్టుకుంది. వారి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయాయి. రవి అదనపు పనిచేసి ఆదాయం పెంచుకున్నాడు. పద్మ జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండటానికి మార్గం కనుగొన్నారు. నువ్వు విలువైనది కాబట్టి ఇల్లు సంతోషంగా ఉంది అని రవి ఎప్పుడూ పద్మకు గుర్తు చేసేవాడు. పాప పుట్టాక పద్మ బాధ్యతలు పెరిగాయి. రవి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ, పాపను చూసుకుంటూ తన ప్రేమను మరింతగా ప్రదర్శించాడు. ఇంతకాలం ప్రేమంటే సంతోషం అనుకున్నాను, కాని ఇప్పుడు ప్రేమ అంటే గౌరవం, విలువ ఇవ్వడం అని తెలుసుకున్నాను అని పద్మ అంది. 10 ఏళ్లు గడిచాయి. రవి, పద్మల ఇల్లు చిన్నదైనా ఆనందంతో నిండి ఉంది. ఒకరినొకరు గౌరవిస్తూ, విలువిస్తూ జీవించారు. కుమార్తె, నీకు కాబోయే భర్త అందగాడు, ధనవంతుడు కావాలని లేదు.